హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీలో ఎవరైనా దేవుని కోపానికి ఎప్పుడైనా గురయ్యారా? మిగిలిన వాళ్ళకి దేవుడే తెలియదేమో. పోనీ దేవుని ప్రేమను అనుభవించారా? అంత మంచోడా దేవుడు మీకు? మీ పిల్లలు ఏం తప్పు చేసినా మా నాయనే మా అమ్మే అన్నట్టు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆయన దీర్ఘశాంతం గలవాడు. అంతకంటే నాకు దమ్ము లేదు, మీరుంటే తీసుకోండి. ఆయన దీర్ఘశాంతం 3 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషంగా ఏంటండి? దీర్ఘశాంతం గలవాడు. కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది. ఒక్క క్షణం ఆయన మనల్ని కోపగించాడంటే పీనుగా మిగులుతాం అక్కడ. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. ఎలా చల్లారద్ది దేవుని కోపం? దేవుని కోపాన్ని ఆపాలంటే ఒక్కటేనండి. ఏం చేయాలి? పశ్చాత్తాపం, విరిగిన హృదయం, ఒప్పుకోలు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రభువు మన మీద ఎంత కోప్పడ్డా, ప్రభువును మనం ఎంత బాధ పెట్టి దాని పర్యవేక్షణ అనుభవిస్తున్నా ఆయన దగ్గరకే వెళ్ళాలి. కానీ ఆయన్ని విడిచి ఆ కోపం తప్పించుకోవడానికి నువ్వు దాక్కునే స్థలం ఇంకెక్కడా లేదు. నాన్న కోప్పడితే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, అమ్మ కోప్పడితే నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, అమ్మ నాన్న కోప్పడితే మామ దగ్గరికి వెళ్ళొచ్చు, మామ కోప్పడితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్లు చేర్చుకోకపోతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళి పడుకోవచ్చు. కానీ దేవుడిని విడిచిపెట్టినోడికి శ్రమలో ఎవడు నిన్ను ఆదరించేవాడు లేడు. తల్లులు కొంతమంది పిల్లల్ని కొడుతుంటప్పుడు పిల్లలు పరిగెడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారమ్మా మీరు? ఎప్పుడూ పరిగెత్తని వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారో పరిగెడతారు. పరిగెత్తే కొలిది మీకు ఏమవుద్ది? బీపీ పెరిగిపోద్ది, కోపం రైజ్ అయిపోద్ది. కాబట్టి మామూలుగా కొట్టే పిల్లలు పరిగెత్తి దొరికాడు అనుకో, చేతులు ఎట్ట కొడతారో దబా 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 బాత్తారు. తల్లిదండ్రులు కోపం వచ్చి పిల్లలు కొంతమంది బెత్తంతో కొడతారు. సరే, ఇక గరిటెలతో కొట్టేవాళ్ళు, గొడుగులతో కొట్టేవాళ్ళు ఈ మధ్య కొత్త రకం తయారయ్యారండి. సెల్ ఫోన్లతో కూడా కొడుతున్నారంట. సెల్ ఫోన్ వేసి ఆడు గుండు పగలగొట్టాడు, సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది. ఆ రిపేర్కి ఈ రిపేర్కి వీళ్ళ మెడలో ఉన్నాయన్నీ అయిపోయినాయి, గొడవ వదిలిపోయింది. ఏంటండి? మీ కోపానికి హద్దు ఉండాలి. బెత్తం వాడని వాడు తన కుమారునికి ఓ చిన్న బెత్తం ఉండాలి, కానీ అది కంట్రోల్లో ఉండాలి. అబద్ధం ఆడితే ఎన్ని దెబ్బలు, దొంగతనం చేస్తే ఎన్ని దెబ్బలు, బూతు మాట్లాడితే ఎన్ని దెబ్బలు, ఇంట్లో ఉన్న పళ్ళెం పగల కొడితే, గ్లాస్ పగల కొడితే ఎన్ని దెబ్బలు, గ్లాస్ పగల కొడితే ఎన్ని దెబ్బలు కొడతారు? కొట్టాడు బట్ట తెచ్చుకుంటాడు, 30 రూపాయలు పెడితే పగల కొట్టారా అని కొడతారు. వాడు అబద్ధం ఆడితే అబద్ధం ఆడకరా అంటాడు. అంతే. ఏది ముఖ్యం? గ్లాసు మళ్ళీ కొనుక్కోవచ్చండి. వాడు అబద్ధాలు వదిలేస్తే వాడు ఏమవుతాడు? చివరికి అబద్ధాల కోరవుతాడు, అబద్ధికుడు అయిపోతాడు. అది శిక్షించాలి, అది దేవుణ్ణి అడగాలి. దేవుడు అలా శిక్షిస్తాడు మనల్ని. కొన్ని విషయాల్లో కఠినంగా శిక్షిస్తాడు దేవుడు, కొన్ని విషయాల్లో దేవుడు చూచి చూడనట్టు ఊరుకుంటాడు, కొన్ని విషయాల్లో మైల్డ్గా మనల్ని గద్దించి వదిలిపెట్టేస్తాడు. ఆయన చాలా అనంతమైన ప్రేమ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. మనం పాడైపోవటానికి కాదు, మనం బాగుపడటానికే మన మీద కోపపడతాడు. ఎప్పుడు ఆయన కోపం చల్లారద్ది? నినివే ప్రజల మీద దేవుని కోపం రగులుకుందండి. ఇక 40 రోజుల్లో నాశనం అయిపోద్ది అనేసాడు, అంతే. కానీ నాశనం అవ్వలా. ఎందుకు? ఆ మాట వినగానే వాళ్ళందరూ ఉపవాసం ఉండి, రాజుగారు కూడా సింహాసనం దిగి దేవుని పాదాల మీద పడి తమ తప్పుల కొరకు ఏం చేశారో పశ్చాత్తాపడ్డారు. మనం తప్పు ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన కోపము మనకి జాలిగా మారుతుంది, ప్రేమగా మారుతుంది, మనకు క్షమాపణ దొరుకుతుంది. దావీదు మీద దేవుడు ఎన్నోసార్లు కోపగించాడు. ఏ భక్తులైనా చూడండి, మోషే మీద దేవుడు ఎంతో
కోపగించాడు, ఒక్కసారి కోపగించే పని చేశాడు. అయినా కూడా ఆయన కోపం చల్లారింది కాబట్టి నరకానికి పంపలేదు. ఆయన కోపం చల్లారింది కాబట్టి మైల్డ్గా గద్దించాడు, ఆయనకు చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. నిజంగా దేవుని కోపాన్ని తట్టుకున్న వారు కృతజ్ఞతతో నిండి ఉండాలండి. దేవుని కోపం నా మీద నిలిచి లేదు, ఆయన ప్రేమే నా మీద నిలిచి ఉందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనేక సార్లు నిన్ను బాధ పెట్టేవారిగా ఉన్నాం, అనేక సార్లు నిన్ను విసిగించే ఇశ్రాయేలులాగా ఉన్నాం, అనేక సార్లు నీకు కోపం పట్టించినట్లు నీవు చేసిన మేలులు మరచి ఆయన నీ మాటలు మీరి మా ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం. అయినా కృపా సమృద్ధి కలిగిన దేవా, అయినా జాలి కలిగిన దేవా, అయ్యా నన్ను క్షమించన్న మరుక్షణంలో అయ్యా నీ పాదాలు పట్టుకొని క్షమించు అని అడిగిన ప్రతి క్షణం నీ కోపం మా పట్ల చల్లారి నీ ప్రేమతో మమ్మల్ని చేరదీస్తున్నందుకే వందనాలయ్యా. మాటికి నిన్ను విసిగించేవారిగా మేము ఉండిపోక నీవు చేసిన మేలు తలస్తూ నిన్ను స్తుతించడానికి, నీవు ఆశించిన స్థాయిలో జీవించడానికి ఆదివారం ఆవరణలో కూడి వచ్చి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మేమందరము నీ అందే నిరీక్షించుటకు సహాయం చేయము. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దీవించుము, ప్రతి ఒక్కరి మీద నీ జాలిని కురిపించుము. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా